పెథాయ్ ప్రభావానికి ఉభయ గోదావరి జిల్లాలో విలవిలలాడాయి. భారీ వర్షాలు ఈదురు గాలులతో జనజీవనం స్తంభించింది. భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చలిగాలులకు పలువురు వృద్ధులు మరణించగా పశువులు సైతం మృత్యువాత పడ్డాయి. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు పంటలు ధ్వంసమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో మంత్రులు, ఆర్టీజీఎస్ కేంద్రం అధికారులు నిరంతరం సహాయక చర్యలను సమీక్షించారు. పెథాయ్ తుఫాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు, ఐపోలవరం, యానాం, కాట్రేనికోన మండలాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 1150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5500 మంది ప్రజలను తరలించారు. అనేక ప్రాంతాల్లో వరి పంట నేలకురిగి రైతులు విచారంలో మునిగారు. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజమహేంద్రవరంలో డ్రైన్లు పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి వచ్చి జనం అవస్థలు పడ్డారు. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కుండపోత వానలతో సతమతమయ్యాయి. పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తాగునీటి కొరతతో అల్లాడారు. ముప్పు ఉన్న ప్రాంతాల కూడళ్లలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. కాకినాడ సాగర్ తీరంలో 6 జాలర్లతో సహా బోటు గల్లంతైందని మత్స్యకార సంఘ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే జాలర్లు అతి కష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. మంత్రులు లోకేష్, కళా, పరిటాల సునీత, కిడారి శ్రావణ్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో వర్షం, గాలులు తగ్గాయని కలెక్టర్ మంత్రులకు వెల్లడించారు. 52 చోట్ల చెట్లు కూలితే వెంటనే తొలగించామని, ముందు జాగ్రత్త చర్యగా 101 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. 196 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. విద్యుత్ సరఫరా లేని చోట తాగునీటి పథకాల దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రారంభించినట్లు వెల్లడించారు. తుఫాను మరి ల్యాండ్ అయింది. కాట్రేనికోన మండలంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. మనం ఈ 3 రోజుల నుంచి కూడా ఈ తుఫాను రేజ్ అయ్యి మరి ఎలక్ట్రికల్ స్తంభాలు పడితే, మంచినీళ్ళు పోతే, ఇల్లు కూలిపోతాయని తోటి భయంతో ఉన్నాం. చాలా అదృష్టం, ఎక్కడ ల్యాండ్ అయిపోయింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతం అయిపోయింది. గాలి, వర్షాలు ఉంటాయి. ఏదైతే భైరవపాలెం ఉందో ఆ భైరవపాలెంలో 96లో వచ్చిన తుఫాను వచ్చిందో ఇదే ప్లేస్లో వచ్చిందో ఆ ప్లేస్లోకి మేము ఇక్కడ రావడం జరిగింది. తుఫాను తీరం దాడి టైంకి ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ తుఫాను షెటర్లు కట్టాం. ఈ నియోజకవర్గంలో 11 శుభాలు కట్టాం. ప్రజలందరూ ఇక్కడ రమ్మన్నాం. ఇక్కడ భోజనం పెడుతున్నాం, మంచి భోజనం పెడుతున్నాం. అలాగే ఏర్పాట్లు కూడా, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ముందుగానే కలెక్టర్ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక 47 బృందాలు నిన్న మధ్యాహ్నం పొజిషన్ చేయడం జరిగింది. ప్రతి బృందంకి జేసీబీ, క్రేను, సా వగేరా ఇవ్వటం జరిగింది. అందువల్ల అప్పటికప్పుడు వాళ్ళు రియాక్ట్ చేయగలిగారు అండ్ రోడ్ క్లియరెన్స్ చేయగలిగారు. అందువల్ల రైట్ నౌ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ లాంటి సమస్య ఎక్కడ లేదు. ఎలక్ట్రిసిటీ సంబంధం వచ్చేసరికి ఇప్పుడు ఒక 99 విలేజెస్లో ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ లేదు. రేపు సాయంత్రం వరకు జిల్లా అంతా టోటల్ ఎలక్ట్రిసిటీ మరలా రీస్టోర్ చేసేస్తాము. చాలా తక్కువ లొకేషన్స్ నుంచి పోల్ బ్రేక్డౌన్, ఆ పోల్ ఫాలింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పోల్ వంకర్గా అయింది, లేకపోతే సమ్ ట్రీ హ్యాస్ ఫాలెన్ హ్యాంగింగ్, అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అట్లాంటి మాకు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది మేము ట్యాకిల్ చేస్తున్నాము. నర్సాపురం తీర ప్రాంతాలైన సీఎం లంక, పీఎం లంక, పేరుపాలెం ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. తుపాను తీరాన్ని తాకే సమయంలో ఈ ప్రాంతాలలో ఒక మాదిరి గాలి ఉధృతి పెరిగింది. నర్సాపురం ఎమ్మెల్యే బండారు మధునాయుడు తుపాను ప్రభావిత తీర గ్రామాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. కాజులూరు మండలం పల్లిపాలెంలో చలిగాలులకు తట్టుకోలేక ఓ వృద్ధురాలు, టేకులబోరు గ్రామంలో మరో వృద్ధుడు మరణించారు. ముమ్మిడివరంలో అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపడింది. అమలాపురంలో సెల్ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోగా బీఎస్ఎన్ఎల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కాట్రేనికోనలో కారుపై విద్యుత్ స్తంభం కూలింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి. తీర మండలాల్లో చలితో కూడిన ఈదురుగాలులు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తుపాను తాకిడికి 40,000 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. అనేక ప్రాంతాల్లో కోతకొచ్చే దశలో ఉన్న పంట నీట మునిగింది. కోత కోసి పొలంలోనే వదిలిన పంట తడిసి ముద్దైంది. ఈదురుగాలులు వర్షాల ధాటికి వరి పొలాలు నేలకు ఒరిగిపోయాయి. అరగాలం పండించిన పంట అంతా నేలపాలు అయిపోయింది సార్. అసలు మేము ఏం చేయాలో పరిస్థితి. ఎకరానికి 35-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టేశాం సార్. అసలు ఈ చేతికి వస్తాయో రావో అర్థం కావట్లేదండి. పొద్దున్న తెల్లారగట్ల 5 గంటల నుంచి షేడ్లు వేస్తున్నాం సార్. ఇక నీళ్లు చూడండి ఎలా ఉండిపోయినాయో. మళ్ళీ నిండా నీళ్ళే సార్, మోకాళ్ళలోతు నీళ్లు. నోటికాడికి వచ్చిన పంట చేతికి రాలేదు సార్. మిషన్ పెడదాం అనుకునేసరికి వర్షం సార్. మిషన్ వచ్చింది సార్, ఇదిగో పక్క చేను కోసిందండి. మా చేలోకి దిగేటప్పటికి వర్షం వచ్చేసింది సార్. అంటే ఎకరానికి 35,000-40,000 పెట్టుబడి పెట్టామండి. ఈ తుఫాను వల్ల చేలు కోత కోసినవి ఉన్నాయి, కొయ్యినవి ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు వారం 10 రోజుల వరకు కొయ్యటానికి అవకాశం లేదు. కనుక మాకు మీరు ప్రభుత్వం వారు ఆదుకుని మమ్మల్ని కాతంతా ఇది చేయాలని కోరుతున్నాం. మెట్ట ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పొగాకు, మొక్కజొన్న, నిమ్మ, వేరుశెనగ పంటలు ధ్వంసమయ్యాయి. వందలాది ఎకరాల్లో పొగాకు, మొక్కజొన్న పంట నాశనమైంది. పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై చెట్లు నేలకొరిగాయి. ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికోళ్ల లంకలో చలిగాలుల తీవ్రత తట్టుకోలేక 100 గొర్రెలు మృతి చెందాయి. తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దు కాగా మిగిలినవి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా స్టేషన్ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. మార్గమధ్యంలోనే నిలిచిపోయిన రైళ్లలో అనేక మంది ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు తుపాను తీవ్రతను పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, కాల్వ, యనమల క్షేత్రస్థాయిలో పర్యటించారు. సహాయక చర్యలను సమీక్షించారు.